రూట్ చక్ర మీలో బ్లాక్ అయిందా? మనీ లైఫ్‌లో స్టక్ అయి ఉందా? మీరు సేఫ్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారా? మీ మైండ్ ప్రశాంతంగా ఉండడం లేదా? మీ జాబ్‌లో అన్‌సర్టైన్‌గా ఉండడం, ఫ్యామిలీలో ఇన్‌స్టెబిలిటీ ఉండడం, బాడీలో ఎప్పుడూ అలసట, ఎంత రెస్ట్ తీసుకున్నా తీరని అలసట. ఇవన్నీ రూట్ చక్ర బ్యాలెన్స్‌గా లేనప్పుడు మన బాడీలో ఉండే సింప్టమ్స్. ఈ వీడియోలో నేను 2 ఏన్షియంట్ టెక్నిక్‌ని ఉపయోగించి రూట్ చక్ర హీలింగ్‌ని ప్రాక్టీస్ చేయిస్తాను. మనం అడ్వాన్స్ హోపోనోపోనో ఇంకా ఈఎఫ్‌టి ప్రాక్టీస్ చేస్తాం. నా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. లైవ్ క్లాస్‌లో జాయిన్ అయ్యి మీ స్పెసిఫిక్ ప్రాబ్లమ్ గురించి ఫ్రీగా హోపోనోపోనో అడ్వాన్స్ లెవెల్ ప్రాక్టీస్ చేయొచ్చు. నా వాట్సాప్ నంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఈ నంబర్‌తో మీరు కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. బాడీలో ఉండే 7 చక్రాస్‌లో రూట్ చక్ర ఫస్ట్ ఉంటుంది. మన వెన్నెముక చివరి భాగంలో ఇది ఉంటుంది. ఇది రెడ్ కలర్‌లో ఉంటుంది. ఇంకా ఎర్త్ ఎలిమెంట్ దీనికి రిలేట్ అయి ఉంటుందన్నమాట. మన లైఫ్‌లో మనం సేఫ్‌గా ఉండడం, సెక్యూర్‌గా ఉండడం. అది హెల్త్ అయినా, రిలేషన్‌షిప్ అయినా, కెరియర్ అయినా, మనీ అయినా ఆ స్టెబిలిటీ రూట్ చక్రాకి కనెక్ట్ అయి ఉంటుంది. మనలో మానసిక ఆరోగ్యమైనా లేదా శారీరక ఆరోగ్యమైనా. అది నేను నా రూట్ చక్ర బ్లాక్ అయినా కూడా నన్ను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నన్ను నేను ప్రేమిస్తున్నాను. నేను నా రూట్ చక్ర బ్లాక్ అయినా కూడా నన్ను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నన్ను నేను ప్రేమిస్తున్నాను. నేను నాలో ఉండే రూట్ చక్ర బ్లాక్ అయినా కూడా నన్ను నేను ప్రేమిస్తున్నాను. నన్ను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను సేఫ్‌గా, సెక్యూర్‌గా ఫీల్ అవ్వడం లేదు. అయినా కూడా నన్ను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు సేఫ్‌గా ఫీల్ అవుతున్నాను. నేను నా లైఫ్‌లో ఉండే మనీ బ్లాక్స్‌ని, నా హెల్త్, రిలేషన్‌షిప్, కెరియర్ బ్లాక్స్ అన్నీ ఉన్నా కూడా నన్ను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నన్ను నేను క్షమిస్తున్నాను. నా రూట్ చక్ర హీల్ అవుతుంది. నేను సేఫ్‌గా ఉన్నాను. నేను ప్రశాంతంగా ఉన్నాను. నేను సేఫ్‌గా ఫీల్ అవుతున్నాను. నేను అబండెంట్‌గా ఉన్నాను. నా ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతుంది. నా ఫ్యామిలీ సేఫ్‌గా ఉంది. మనీ నా లైఫ్‌లోకి అబండెంట్‌గా వస్తుంది. నేను ఈ భూమితో కనెక్ట్ అయి ఉన్నాను. నా కనీస అవసరాలన్నీ నా లైఫ్‌లో సులభంగా తీరుతున్నాయి. నేను నేను సెక్యూర్‌గా ఉన్నాను. నా బాడీ ప్రశాంతంగా ఉంది. రిలాక్స్‌గా ఉంది. నేను సేఫ్‌గా ఉన్నాను. నేను అబండెంట్‌గా ఉన్నాను. నేను గ్రౌండెడ్‌గా ఫీల్ అవుతున్నాను. నేను ఈ భూమాతకి కనెక్ట్ అయి ఉన్నాను. నిన్ను బ్లాక్ చేసిన దానికి 100% బాధ్యతను నేను తీసుకుంటున్నాను. ఐ యామ్ సారీ. నిన్ను నమ్మలేదు. నువ్వు నాకొక సెక్యూర్, హ్యాపీ లైఫ్ ఇస్తావని. దయచేసి నన్ను క్షమించు. నా ఓన్ సేఫ్టీని నేను పట్టించుకోలేదు. థ్యాంక్ యూ. నా లైఫ్‌ని ఇప్పుడు ప్రశాంతంగా, స్టేబుల్‌గా మారుస్తున్నందుకు, నన్ను ఇన్ని రోజులు కాపాడినందుకు. ఐ లవ్ యూ డియర్ రూట్ చక్ర. నేను నా ఈ శరీరంలో ప్రశాంతంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. నా లైఫ్‌లో తిరిగి ఫౌండేషన్‌ని స్ట్రాంగ్ చేసినందుకు. నా లైఫ్ అంతా ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా మారుతుంది. నేను సేఫ్‌గా ఉన్నాను. నేను అబండెంట్‌గా ఫీల్ అవుతున్నాను. నేను ఈ భూమాతతో కనెక్ట్ అయి ఉన్నాను. ఐ యామ్ సారీ డియర్ రూట్ చక్ర. దయచేసి నన్ను క్షమించు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డీప్ బ్రీత్ తీసుకోండి. ఓపెన్ చేయండి. మీ బాడీ రిలాక్స్ అయిందా? మీ ఎనర్జీ రిలాక్స్‌గా అనిపిస్తుందా? మీ చెస్ట్, బాడీ రిలాక్స్‌గా ఫీల్ అవుతున్నాయా?
ఇదే రూట్ చక్ర యాక్టివేషన్. ఇది ఫౌండేషన్‌ని స్ట్రాంగ్ చేసుకోవడం. మన లైఫ్‌లో ఏం మేనిఫెస్ట్ చేయాలనుకున్నా ముందు మన ఎనర్జీస్ స్టేబుల్‌గా ఉండాలి. యెస్. ఓకే. మీరు గనక మీ స్పెసిఫిక్ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు నాతో మాట్లాడి లైవ్‌లో అడ్వాన్స్ హోపోనోపోనో ఈఎఫ్‌టి ప్రాక్టీస్ చేయాలనుకుంటే నా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ డియర్ రూట్ చక్ర. డియర్ స్టూడెంట్స్.